వెల్కమ్ టు డైలీ విత్ సత్య. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ ఫ్రై చేసుకోవడానికి చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత అల్లం పొట్టు తీసేసి అల్లం వెల్లుల్లికి పేస్ట్ రెడీ చేసుకోవాలి. తర్వాత మిక్సీలో అల్లం వెల్లుల్లిపాయ వేసి కొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోండి. అది మెత్తగా పేస్ట్ అయ్యేదాకా పట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి సరిపడా. తర్వాత చికెన్లో కొంచెం పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి శుభ్రంగా కలుపుకోవాలి చూపిస్తున్నట్టు. ఆ కలిపిన ముక్కలు బాగా మరిగిన నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలన్నమాట అవన్నీ కూడాను. అలా ముక్కలన్నీ వేసేసి ఒకసారి అటు ఇటు తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి బాగా, ఆ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది మనకి బ్యాచిలర్ స్టైల్లో, తక్కువ రెసిపీస్ తోటి. తర్వాత మనం ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వేగిన చికెన్ మనం పక్క తీసేసి ఆ నూనెలో మిగిలిన నూనెలో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి అదేవిధంగా కొంచెం అల్లం పేస్ట్ వేసి కొంచెం బాగా వేపుకోవాలి. ఇప్పుడు లైట్గా కొంచెం పసుపు, కారం, సరిపడ ఉప్పు వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకొని శుభ్రంగా అలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఆ గ్రేవీ దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టేసి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కొంచెం ఉప్పు వేసుకొని ఆ తర్వాత అది బాగా వేగిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ముక్కలన్నిటిని కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ వేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం శుభ్రంగా స్లోగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి ఆ గ్రేవీ అనేది ముక్కలు పట్టిన తర్వాత. ఇప్పుడు ఫైనల్గా కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా ఏదైతే అది మీరు దాంట్లో వేసుకొని కొంచెం మళ్ళీ లైట్గా అటు ఇటు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గించుకొని ఆ కింద అడుగు అంటుతూ ఉంటుంది, సో మనం తిప్పుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. ఇంకా ఫైనల్గా ఒక 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకొని కొంచెం మళ్ళీ అటు ఇటు తిప్పుకొని మూత పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఈ కొత్తిమీర లాస్ట్లో వేయటం వల్ల దీని ఫ్లేవర్ పెరిగి మనకి రుచి బాగా తగులుతుంది.